డేటా ఎలా పుల్ చేసుకోవాలో తెలుసు కదా ఎక్సెల్ నుంచి అడ్వెంచర్ సో ప్రోడక్ట్ టేబుల్ తీసుకో. సో ఇందులో మనకి అన్ని కాలమ్స్ అవసరం లేదు, జస్ట్ ఫ్యూ కాలమ్స్ తీసుకొని లోడ్ చేసి ట్రై చేయండి. సో ద కాలమ్స్ ప్రోడక్ట్ ఐడి కలర్ లిస్ట్ ప్రైస్ ఓకే. సో చాలు, ఓకేనా. 504 రోస్ ఉన్నాయి. సో ఈ డేటాను ఎలా పుల్ చేసుకోవాలంటే జస్ట్ రైట్ క్లిక్, కాపీ విత్ హెడర్స్, ఒక ఎక్సెల్ తీసుకొని అందులో జస్ట్ పేస్ట్ చేయండి చాలు. ఓకేనా. ఈ నల్స్ అన్ని ఇలానే వచ్చాయి కదా క్యారెక్టర్స్, ఇవి నేను చెప్తాను మీకు. ఓకేనా. సారీ, ఇక్కడ మనకు మేబీ సార్ నువ్వే మిస్టేక్ చేసుకుంటావు అంటే ఇక్కడ ఎక్సెల్ ఎస్ఎక్స్ ఫైల్ సెలెక్ట్ చేసుకో, అది అన్నమాట. సో మనం చేంజ్ చేసుకోవాలి వర్షన్. ఓకే, నేను అక్కడ చేంజ్ చేయలేదని. చేంజ్ చేసుకోవాలి, నేను ఆ వీడియోలో అందుకే స్టెప్ బై స్టెప్ చెప్పాను. ఓకే, డౌన్లోడ్స్ లో డెస్క్టాప్ లో చేసుకోండి. Sources. సో ఆ ఫైల్ టైప్ లో మనకు ఇక్కడ సోర్సెస్ ఇక్కడ చూస్తే మనకు వర్షన్ ఇలా ఉంటుంది. ఇలా వస్తే మనకి ప్రాపర్ గా ఫైల్ లోడ్ అవుతుంది. ఓకేనా, అది ప్రాబ్లం. సో అందరిది లేటెస్ట్ ల్యాప్టాప్సే కాబట్టి 2017, 19, 2022 ఓల్డ్ వర్షన్స్ ఉంటాయి. సో నేను ఇచ్చిన SSIS 2012 కదా, అందుకు మనకి అన్ని వర్షన్స్ కి కంపాటబుల్ గా ఉండాలంటే ఈ టైప్ ఆఫ్ ఫైల్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, జస్ట్ ఈ ఫైల్ ఎలా లోడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేస్తాం, డేటా ఫ్లో టాస్క్. చెప్పండి.
డేటా ఫ్లో టాస్క్ ట్రాక్ చేసి జస్ట్ రీనేమ్ చేస్తాం. సో ఎందుకు రీనేమ్ చేస్తాం, ద పర్పస్ ఆఫ్ ద డేటా ఫ్లో టాస్క్ ఏంటి అనేసి మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మనం ఇక్కడ కనెక్షన్స్ ఇవ్వాలి. కనెక్షన్స్ రైట్ ఎక్సెల్ అండ్ డెస్క్టాప్ SSIS సోర్సెస్ వర్షన్ ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయింది. సో ఇన్ కేస్ మీ వర్షన్ ఏమైనా ఇక్కడ ప్రాపర్ గా సెటప్ అవ్వలేదు అంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ రో హ్యాస్ కాలమ్ నేమ్స్ అని ఇక్కడ ఉందా. ఇన్ కేస్ మన ఫస్ట్ రో అనేది కాలమ్ నేమ్స్ అయితే we need to select this. ఓకే. సో సోర్స్, సో దీన్ని కూడా మనం రీనేమ్ చేయాలి. సోర్స్ అండర్స్కోర్ ఎక్సెల్ కనెక్షన్. నెక్స్ట్ డేటాబేస్ కనెక్షన్. సో డేటాబేస్ న్యూ సర్వర్ విండోస్ అథెంటికేషన్ డేటాబేస్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెట్ టెస్ట్ కనెక్షన్ క్లిక్ ఆన్ ఓకే. సో దీనికి కూడా డెస్టినేషన్ చేంజ్ డెస్టినేషన్ అండర్స్కోర్ ఓకే. సో నెక్స్ట్ సోర్స్ అసిస్టెంట్ ట్రాక్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనం ఎక్సెల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, జస్ట్ ఇక్కడ మనం ఫైల్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం. సో షీట్ ఏది సెలెక్ట్ చేయలేదు. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ రెడ్ మార్క్ లో ఇంటూ సింబల్ ఉంది. ఓకేనా, జస్ట్ డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఏ యాక్సెస్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి, ప్రజెంట్ టేబుల్ ఆర్ అదొకటి మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకు షీట్స్ వస్తుంది అన్నమాట. సో షీట్ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ప్రివ్యూ ఇచ్చామంటే ఆ షీట్ లో ఉన్న డేటా మనకి ఇక్కడ ప్రివ్యూ అవుతుంది. మనం ఎలా అయితే ప్రింట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ప్రివ్యూ ఇస్తాము. సో అలా నెక్స్ట్ కాలమ్స్, మనకి కాలమ్స్ కావాలంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ కాలమ్స్ కావాలి అని. ఓకేనా, నెక్స్ట్ క్లిక్ ఆన్. నెక్స్ట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ మనం తీసుకుంటాం ఇప్పుడు, డేటా కన్వర్షన్. ఎందుకు తీసుకుంటాం డేటా కన్వర్షన్ ట్రాన్స్ఫర్మేషన్? ఎందుకు తీసుకుంటాం డేటా కన్వర్షన్ నవీన్? ఎందుకు తీసుకుంటాం డేటా కన్వర్షన్? SQL లో కన్వర్ట్ చేసుకుంటారు. వేర్కర్ అనేది స్ట్రింగ్ అవుతుంది, దానివల్ల సారీ. ఎందుకంటే ఇప్పుడు ఎక్సెల్ లో మనము ఏ డేటా టైప్ అయినా యాక్సెప్ట్ చేస్తాం, అవునా? సో నువ్వు ఏ వాల్యూ ఇచ్చినా ఎక్సెల్ సెల్ లో యాక్సెప్ట్ చేస్తాం కదా. మనకి డేటా టైప్స్ ఎలా ఉండాలి, మనం డేటా లోడ్ చేస్తున్నప్పుడు సో నాకు డెస్టినేషన్ లో ఏ డేటా టైప్స్ అయితే ఉన్నాయో నా టేబుల్లో సిమిలర్ డేటా టైప్స్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాం. డేటా టైప్స్ మ్యాచ్ అయితేనే యాక్సెప్ట్ చేస్తాం, లేకపోతే చేయరు. ఎక్సెల్ లో మనకి అన్ని కూడా ఎన్మార్కర్ డేటా టైప్సే ఉంటాయి. ఓకేనా, ఇది తెలుసు కదా అందరికి? తెలుసు. సో మనం ఫస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. డేటాబేస్ ఇవి కూడా ఆల్ఫా న్యూ. సో ఈ కాలం కూడా వేర్కర్. నెక్స్ట్ కలర్, కలర్ కూడా వేర్కర్. ఫ్లో లిస్ట్ ప్రైస్, ఫ్లోట్ ఇస్. సో అన్ని మనకు ప్రైస్ వాల్యూస్.
ఇంకేమైనా కాలమ్స్ మిస్ చేసామా లేదు? లేదు. సో మొత్తం ఇంటీజర్స్, నెక్స్ట్ వేర్ క్యారెక్టర్స్. సో ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్స్ కాబట్టి వేర్ క్యార్ ఇచ్చాం. సో ఇక్కడ మనకి సేమ్ క్యారెక్టర్స్. సో ఇక్కడ ఫ్లోట్. ఓకే. సో అన్ని కాలమ్స్ మనం చేంజ్ చేయాలి. సో ఫస్ట్ 4 byte signed ఇంటీజర్ వస్తుంది. నెక్స్ట్ స్ట్రింగ్ 100. నెక్స్ట్ సేమ్ స్ట్రింగ్ 100. స్ట్రింగ్ 100. ఇక్కడ డబుల్ పొజిషన్ ఫ్లోట్. క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు డెస్టినేషన్ క్లిక్ చేయండి. SQL server. ఇక్కడ టేబులర్ వ్యూ ఫాస్ట్ లో సేమ్ టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మ్యాపింగ్ దగ్గర మనం ఏం చేయాలి, అంతా కాపీ ఆఫ్ కాలమ్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ కాలం మీదే మనం డేటా టైప్స్ చేంజ్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు మీరు చూసినట్లయితే సో నేమ్ స్ట్రింగ్ 100, డెస్టినేషన్ స్ట్రింగ్ 100. సో మ్యాచింగ్ ఉంటుంది. సో సేవ్ చేసి జస్ట్ లోడ్ చేయండి. సో లోడ్ చేసి SQL లో చూద్దాం. డేటా లోడ్ అయింది. సో ఇలా మనం లోడ్ చేస్తాం అన్నమాట డేటా. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఎన్ని స్టెప్స్ లో చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో 504 rows ఎక్సెల్ నుంచి డేటా కన్వర్షన్ వచ్చాయా, అక్కడ డేటా టైప్ కన్వర్ట్ అయ్యి మళ్ళీ మనకి డెస్టినేషన్ లోడ్ అయింది. మళ్ళీ మనం డిజైన్ సర్ఫేస్ కి వెళ్ళాలంటే ఏం చేయాలి, డీబగ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ మనము ఇప్పటి వరకు ఓన్లీ టేబులర్ వ్యూ మాత్రమే చూసాం కదా. ఇప్పుడు మనం రిమైనింగ్ డేటా యాక్సెస్ మోడ్స్ కూడా మనం ట్రై చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ టేబులర్ వ్యూ చూసాం. ఇప్పుడు టేబుల్ నేమ్ ఆర్ వ్యూ నేమ్ వేరియబుల్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు సంథింగ్ వేరియబుల్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకేనా. వేరియబుల్ అంటే మనకి ఏంటి, మనకి SQL లో వేరియబుల్ అంటే SQL లో మనకి వేరియబుల్ అంటే ఏంటి, జస్ట్ ఒక స్ట్రింగ్ వాల్యూని హోల్డ్ చేసుకుంటుందా. ఒక వేరియబుల్ లో మనం ఒక సింగిల్ వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు. అవునా. సేమ్ డేటా ఎప్పుడు కానీ మీరు లోడ్ చేసినప్పుడు సో ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ లో ఉండకూడదు. ఓకేనా. మీరు ఎక్సెల్ ఫైల్ క్లోజ్ చేసిన తర్వాతే మీరు ప్యాకేజ్ ఎగ్జిక్యూట్ చేయాలి. మీరు ఓపెన్ లో పెట్టుకొని ఎగ్జిక్యూట్ చేశారు అంటే లోడ్ అవ్వదు అనమాట, మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకు అంటే నా ఎక్సెల్ ఫైల్ అనేది ఎడిటింగ్ మోడ్ లో ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనం సెకండ్ డేటా యాక్సెస్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటుంటే టేబుల్ నేమ్ ఆర్ వ్యూ నేమ్ వేరియబుల్, ఇక్కడ వేరియబుల్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో వేరియబుల్ లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే షీట్ నేమ్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వగానే మనకి వేరియబుల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా. సో ఈ ఆప్షన్ క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు కింద వేరియబుల్ క్రియేట్ చేయడానికి మనకి ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే యాడ్ వేరియబుల్, మూవ్ వేరియబుల్, డిలీట్ వేరియబుల్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. ఇక్కడ మనం యాడ్ వేరియబుల్ క్లిక్ చేసి జస్ట్ నేను షీట్ నేమ్, ఇప్పుడు మనం షీట్ నేమ్ పాస్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ డేటా టైప్ వస్తుందంటే స్ట్రింగ్ వస్తుంది అన్నమాట. స్ట్రింగ్ అంటే ఏంటి మనకు, వేర్. ఈ షీట్ నేమ్ అనేది మనకు ఏ డేటా టైప్ ని రిఫ్లెక్ట్ చేస్తుందో చెప్పండి. ఈ షీట్ నేమ్ ఉంది కదా, షీట్ 1 అనేది ఇది వేర్కారా ఇంటీజరా
ఎన్వార్ ఈ నేమ్ షీట్ 1 అనేది జస్ట్ ఆ వాల్యూ మాత్రం. సో అందుకే ఇక్కడ మనం స్ట్రింగ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ నేను ఆ షీట్ నేమ్ ని పాస్ చేయాలి. షీట్ 1 డాలర్ సింబల్ మనకి 4 దగ్గర ఉంటుంది. ఓకేనా? ఇక్కడ జనరల్ గా మీరు టేబుల్ వ్యూ సెలెక్ట్ చేసుకుంటే షీట్ నేమ్ ఎలా పాస్ అవుతుంది? షీట్ 1 డాట్ డాలర్, షీట్ 2 డాట్ డాలర్, షీట్ 3 డాట్ డాలర్ వస్తుంది కదా. సేమ్ అలానే ఇక్కడ మనం ఆ షీట్ 1 డాలర్ అని ఇప్పుడు చూడండి, నేను జస్ట్ సెకండ్ డేటా యాక్సెస్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటుంటే ఇక్కడ మనం క్రియేట్ చేసిన వేరియబుల్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి జస్ట్ ప్రివ్యూ ఇచ్చామంటే అక్కడ ఉన్న డేటా మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? అదే నేను ఇక్కడ షీట్ 2 ఇచ్చానంటే షీట్ 2 లో ఉన్న డేటా రిఫ్లెక్ట్ అవుతుంది. షీట్ 2 లో ఉన్న డేటా రిఫ్లెక్ట్. ఓకేనా? సో ఇది ఎందుకు యూస్ చేస్తారు అంటే అగైన్ అండ్ అగైన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 10 షీట్స్ లో డేటా ఉంది. మనం ఒక ఎక్సెల్ ఫైల్లో 10 షీట్స్ లో డేటా ఉంది. షీట్ బై షీట్ మనం లోడ్ చేయాలి. ఓకేనా? ప్రతి షీట్ లో ఉన్న డేటా నేను లోడ్ చేయాలి. అలాంటప్పుడు నేను ప్రతిసారి ఎక్సెల్ ఓపెన్ చేసి జస్ట్ షీట్ సెలెక్ట్ చేసుకోవడం కంటే జస్ట్ నాకు ఇక్కడ నేను షీట్ నేమ్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ షీట్ సెలెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్ గా షీట్ ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, వ్యూ షీట్ 3 లో ఉన్న డేటా వచ్చింది. అదే ఇప్పుడు నేను ఇక్కడ షీట్ 2 ఇచ్చి సేవ్ చేస్తాను. ఇప్పుడు షీట్ 2 లో ఉన్న డేటా వచ్చింది. అదే నేను ఇక్కడ షీట్ 1 ఇస్తాను. షీట్ 1 లో ఉన్న డేటా వచ్చిందా? చాలా మనము ఇలా షార్ట్ కట్ వేలో వెళ్ళొచ్చు. సో 10 షీట్స్ అంటే ప్రతిసారి మనం ఎక్సెల్ ఓపెన్ చేసి ఇక్కడ షీట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవడం కంటే జస్ట్ ఇక్కడ చేంజ్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా పికప్ అవుతుంది షీట్. ఇక్కడ మనం స్టార్ట్ చేయొచ్చు ఎగ్జిక్యూషన్. ఓకే. సో వేరియబుల్ ద్వారా పాస్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది ఈక్వల్ టు పారామీటర్ లాగా మనం షీట్ నేమ్స్ ని వేరియబుల్ ద్వారా పాస్ చేయొచ్చు. క్లియర్? నవీన్, ప్రవీణ్, అజయ్ బ్రో క్లియరా? జస్ట్ ఈ షీట్ నేమ్ ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటుంది అంతే. ఇప్పుడు మనం SQL ఎలా చేస్తాము? డిక్లేర్ వేరియబుల్ డేటా టైప్ సెట్ వాల్యూ ఇస్తాం కదా, వాల్యూ ఇస్తాం. ఆ పర్టికులర్ వేరియబుల్ మనం ఇచ్చిన వాల్యూని హోల్డ్ చేసుకుంటుంది. అవునా? సేవ్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే మనం ఎక్కడెక్కడ యూజ్ చేయాలనుకుంటామో ఆ వేరియబుల్ ని అక్కడ మనం యూజ్ చేయొచ్చు ఎక్కడ కావాలా. అలానే ఇక్కడ షీట్ నేమ్ ని ఒక వేరియబుల్ లో మనం స్టోర్ చేస్తాం. ఆ వేరియబుల్ నేమ్ ఏమి? షీట్ నేమ్ అనే వేరియబుల్. ఈ వేరియబుల్ లో మనం స్టోర్ చేస్తాం. స్టోర్ చేసి అది ఇక్కడ కాల్ చేస్తాం. ఓకేనా? ఓకే. ఇది టేబుల్ నేమ్ ఆర్ వ్యూ నేమ్ వేరియబుల్. నెక్స్ట్ SQL కమాండ్. ఓకేనా? ఇక్కడ SQL కమాండ్ ఎందుకు ఇచ్చారు అంటే మనము SQL కమాండ్ యూజ్ చేసి మనం ఎక్సెల్ లో ఉన్న డేటా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇన్ కేస్ మన క్వైరీ రాదు అంటే ఇక్కడ బిల్డ్ క్వైరీ అంటుందా. సో ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు ఇలా ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ ఇక్కడ లాస్ట్ ఆప్షన్ లో యాడ్ టేబుల్ అని ఉందా, జస్ట్ దీన్ని క్లిక్ చేశారంటే మీకు అన్ని షీట్స్ వస్తాయి. మీరు ఇక్కడ ఏ షీట్ కావాలో ఆ షీట్ సెలెక్ట్ చేసుకుని యాడ్ అని ఇచ్చారంటే యాడ్ అవుతుంది. ఇది చూడండి, క్వైరీ ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుంది. జస్ట్ మీకు అన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ వస్తాయి, లేదు ఒక 2 కాలమ్స్ కావాలి అంటే 2-3 కాలమ్స్ సెలెక్ట్ అవుతుంది. ఈ కోడ్ కానీ మనకు తెలిసి ఉంటే మనము క్వైరీనే రావచ్చు. ఓకేనా? క్వైరీనే రావచ్చు. ఇక చూడండి, కాలమ్ నేమ్స్ ఫ్రమ్ షీట్ 1. అవునా? సో ఆటోమేటిక్ గా తీసుకుంది. ఇప్పుడు చూడండి, ప్రివ్యూ ఆ 3 కాలమ్స్ ఏమో. ఓకే.
ఎస్క్యూఎల్ కమాండ్ యూజ్ చేసి మనం డేటా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అదే నేను ఇక్కడ షీట్ 2 ఇచ్చానంటే చూడండి, షీట్ 2లో ఉన్న డేటా ఇక్కడ, అదే షీట్ 3 ఇచ్చానంటే షీట్ 3లో ఉన్న డేటా వస్తుంది. సో మనకి ఎలా కావాలో అలా మనం చేసుకోవచ్చు. అర్థమైందా? అన్న సో ఇలా క్వైరీ యూజ్ చేసి మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఈవెన్ క్వైరీ అనేది SQL లోనే రాయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎక్సెల్ లో కూడా మనం డేటా పుల్ చేయొచ్చు. నెక్స్ట్ SQL కమాండ్ ఫ్రమ్ వేరియబుల్ అంటాం. సో SQL కమాండ్ ఫ్రమ్ వేరియబుల్ అంటే ఏంటంటే ఈ కంప్లీట్ SQL క్వైరీని మనము ఒక వేరియబుల్ లో స్టోర్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ షీట్ ని ఎలా అయితే మనము వేరియబుల్ లో స్టోర్ చేసామో SQL కమాండ్ ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వైరీ నేను కాపీ చేసుకుంటా, కాపీ చేసి జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటా, ఒక 5 minutes ఇప్పుడే వస్తుంది. ఓకే. సో ఇక్కడ SQL కమాండ్ ఫ్రమ్ వేరియబుల్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అంటే ఆ SQL కమాండ్ ని మనం వేరియబుల్ ద్వారా పాస్ చేయాలి. ఓకేనా? సో అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి అగైన్ వేరియబుల్, మనం ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు వేరియబుల్. సో అగైన్ స్ట్రింగ్ సెలెక్ట్ చేసుకొని సో కంప్లీట్ SQL క్వైరీ మనం ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకేనా? సో ఈ క్వైరీ ఇక్కడ ఏదైతే మనం పేస్ట్ చేసామో క్వైరీ అదే ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ SQL కమాండ్ ఫ్రమ్ వేరియబుల్, ఇక్కడ నేను టేబుల్ నేమ్ సెలెక్ట్ చేశానంటే సో మనం ఏదైతే క్వైరీ రాసామో ఆ క్వైరీని ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? సో మనం మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి రియల్ టైంలో టేబుల్ నేమ్ ఆర్ వ్యూ నేమ్ వేరియబుల్ SQL కమాండ్ ఇవి రెండు ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకేనా? ఈ వేరియబుల్స్ అనేది SQL కమాండ్ ఫ్రమ్ వేరియబుల్ మనకి ఎక్కడా ఉండదు, చాలా తక్కువ కేసెస్ లోనే ఉంటాయి. సో మనకి మెయిన్ గా చూస్తే టేబుల్ నేమ్ ఆర్ వ్యూ నేమ్ వేరియబుల్ SQL కమాండ్ ఈ 2 టైప్సే మనకి ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? ఈ 2 ని మాత్రమే మనం వేరియబుల్ ద్వారా పాస్ చేస్తున్నాం. టేబుల్ నేమ్ ఆర్ వ్యూ నేమ్ వేరియబుల్, SQL కమాండ్ ఫ్రమ్ వేరియబుల్. ఓకేనా? ఈ రెండింటిని మనం వేరియబుల్ ద్వారా పాస్ చేస్తున్నాం. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ని ఏం పాస్ చేస్తున్నాం అంటే షీట్ నేమ్ ని పాస్ చేస్తాం. ఓకేనా? ఈ ఫోర్త్ స్టేట్మెంట్ లో ఏం పాస్ చేస్తామంటే కంప్లీట్ SQL కమాండ్ ని పాస్ చేస్తాం. ఇక్కడ మీరు ఏదైనా రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ షీట్ అంతా రిమూవ్ చేస్తాను, ఏదో ఒక నేమ్ ఇచ్చానంటే అదే రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. సో అదే రిఫ్లెక్ట్ అవుతుంది. సో అదే పాస్ అవుతుంది. జస్ట్ ఇప్పుడు చూడండి, నేను జస్ట్ SQL కమాండ్ వేరియబుల్ టేబుల్ నేమ్ వేరియబుల్ ప్రీవ్యూ చేసానంటే నాకు ఆ డేటా వస్తుంది. మనకి క్వైరీ అనేది ప్రాపర్ గా ఉంటే మనకి ఎగ్జాక్ట్ గా డేటా అనేది పుల్ అవుతుంది. ఓకేనా? క్లియరా అందరూ? ఈ 4 డేటా మోడ్స్ ఫస్ట్ అండ్ షుడ్ క్వశ్చన్ అనమాట ఇది. సో మనకి సోర్సెస్ లో డెస్టినేషన్స్ లో ఎన్ని డేటా యాక్సెస్ మోడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ మెయిన్ గా సోర్స్, ఈవెన్ ఒక ఎక్సెల్ సోర్స్ తీసుకుంటే మనకి 4 డేటా యాక్సెస్ మోడ్స్ ఉంటాయి. టేబుల్ ఆర్ వ్యూ, టేబుల్ నేమ్ ఆర్ వ్యూ నేమ్ వేరియబుల్, SQL కమాండ్ ఫ్రమ్ వేరియబుల్. సో టేబుల్ ఆర్ వ్యూ అంటే ఏంటి, మనకి డైరెక్ట్ గా ఇక్కడ షీట్స్ ఉంటాయి, సెలెక్ట్ చేసుకుంటాం. అదే టేబుల్ నేమ్ ఆర్ వ్యూ నేమ్ వేరియబుల్ అంటే షీట్స్ ని మనం వేరియబుల్ లో పాస్ చేస్తాం. ఆ పర్టికులర్ షీట్ నేమ్ ని మనం వేరియబుల్ ద్వారా పాస్ చేస్తాం. అప్పుడు మనకి డిఫికల్టీస్ తగ్గుతాయి అన్నమాట. ఎలా అంటే సో మనం ఇన్స్టెడ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ మనం ఓపెన్ చేసి సెలెక్ట్ చేయడం కంటే మనం ఇక్కడ షీట్ నేమ్ జస్ట్ సెలెక్ట్ చేసి చేంజ్ చేయగానే మనకి అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ SQL కమాండ్ అంటే మనం SQL కమాండ్ యూజ్ చేసి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఇక్కడ మనం వేర్ క్లాస్ కూడా రాయొచ్చు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్
dot equal to 1. చూడండి వేర్ క్లాస్ కూడా రాయొచ్చు. చూడండి నేను ఇక్కడ ఏం ఇచ్చాను, జస్ట్ ప్రోడక్ట్ ఐడి 1 ఇచ్చాను. ఓకేనా, సో ఓన్లీ ప్రోడక్ట్ ఐడి మాత్రమే వచ్చింది, 1 మాత్రమే వచ్చింది. ఓకే. అలా మనం డేటా ఇక్కడ ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ కస్టమైజ్ మనం ఇక్కడ చేసుకోవచ్చు ఈ కమాండ్స్ లో. ఓకే. నెక్స్ట్ ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ చూడండి. సో కరెక్ట్ అయింది. సో ఇది ఇక్కడ ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయింది కాబట్టి ఇలా చూపిస్తుంది. జస్ట్ ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ నాకు డేటా ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది అనుకుందాం. జస్ట్ ఇక్కడ నాకు హెడర్స్ ఉన్నాయి, మేబీ రిపోర్ట్ నేమ్ కావచ్చు, డేట్ టైం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి సమ్ హెడ్డింగ్స్ అన్నమాట. మనకి కాలమ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, థర్డ్ రో నుంచి స్టార్ట్ అవుతుంది. థర్డ్ రో నుంచి మనకి కాలమ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవుతుంది మనకి ఎగ్జాక్ట్ గా ఈ 17. అవునా, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే డేటా ఉంది. సో మనం ఇప్పుడు ఇంతకు ముందు డైరెక్ట్ గా మనము ఫస్ట్ కాలమ్ హ్యాస్ హెడర్ అని సెలెక్ట్ చేసుకున్నాం సార్. సో ఇక్కడ మనం ఎక్సెల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు న్యూ కనెక్షన్ ఎక్సెల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ రో హ్యాస్ కాలమ్ నేమ్, ఫస్ట్ రోలో కాలమ్ నేమ్స్ ఉన్నాయని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు ఫస్ట్ రోలో ఉందా హెడర్స్, మనకి ఫస్ట్ రోలో హెడర్స్ ఉన్నాయా, లేదు. మనకి ఎక్కడ ఉంది హెడర్స్, ఎగ్జాక్ట్ గా థర్డ్ రోలో ఉంది. అవునా, అవునండి. దీన్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే, ఇలా వచ్చినప్పుడు డేటా కూడా ఎలా హ్యాండిల్ చేయాలంటే మనం SQL కమాండ్ యూజ్ చేసి హ్యాండిల్ చేయాలన్నమాట. ఈ టైప్ ఆఫ్ డేటాస్ వచ్చి ఫస్ట్ మనం SQL కమాండ్ బిల్డ్ క్వెరీ యాడ్ షీట్ 3 ఫస్ట్ ఇది చేంజ్ చేయాలి. చూడండి కాలమ్స్ లేవు కాబట్టి మనకి F1 F2 ఇలా వచ్చింది. ఓకేనా, సో అలా కాకుండా ఎలా సెలెక్ట్ చేస్తామంటే, ఇప్పుడు మన క్వైరీ తెలుసు కదా, సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్. ఇక్కడ మనం టేబుల్ నేమ్ దగ్గర షీట్ 1 ఓపెన్ బ్రేస్, ఇక్కడ కొంచెం స్పేస్ ఇచ్చి ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది డేటా సెలెక్ట్ చేసుకోవాలి. A3 నుంచి E17 వరకు ఉంది కదా, సో అదే ఇక్కడ A3:E17 క్యాప్స్ లో ఇవ్వాలి. E17 క్లోజ్ బ్రాకెట్, సెలెక్ట్ స్టార్. జస్ట్ ఇప్పుడు ప్రివ్యూ చేసి చూడండి ఏమొస్తుంది ఇక్కడ, నో కాలమ్స్ ఇట్టని. ఓకే, ఇక్కడ
Okay, to continue. Okay. ఇక్కడ ఇది రిమూవ్ చేసి చూద్దాం. A13 A3 ఇచ్చాం కదా, 3 కరెక్ట్. A3 to E17 A3 కదా మనకు డేటా స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ నుంచి అక్కడ షీట్ 1 ఉంది కదా, 3 ఇవ్వాలి కదా. 3 ఇవ్వాలి మనం. షీట్ 3 ఇచ్చినా మనకి వస్తుంది. ఇది ఎందుకు తీసుకోవడం? ఇక్కడ నల్ వస్తుందా ప్రోడక్ట్ ఐపి దగ్గర? ఓకే, ఈ ఫస్ట్ కాలం చూద్దాము. బట్ అయినా మనకి డేటా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కదా. సెలెక్ట్ షీట్ 3 లో మనకి ఎక్కడి నుంచి డేటా తీసుకుంటుంది? A3 నుంచి మనకి డేటా తీసుకుంటుంది E17 వరకు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అదే నేను E16 ఇచ్చానంటే జస్ట్ నాకు 324 రికార్డు వరకే వస్తుంది. జస్ట్ ఇప్పుడు చూడండి, 3E16 324 వరకే వచ్చింది ఆ డేటా. ఇలా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు డేటాని. ఏదైనా మనం ఇక్కడే SQL కమాండ్ ద్వారా ఫిల్టర్ చేయొచ్చు. సో మనకి ఎక్కడ హెడర్స్ ఉందో అక్కడ నుంచి మనం డేటా పుల్ చేయొచ్చు. సో ఇది ఈ SQL కమాండ్ వల్ల మనకి యూజర్స్ అనుకుంటా. కొన్ని కేసెస్ లో మనకు క్లయింట్ డేటా ఇలా కూడా అన్ఆర్డర్ లో వస్తుంది. ఓకేనా? ఇక్కడ వాళ్ళ రిపోర్ట్ నేమ్ కానీ, డేట్ టైమ్, సంథింగ్ ఏమైనా హెడర్స్, వాళ్ళ టైటిల్స్ ఇలాంటివి ఉంటాయి. మనకి ఎగ్జాక్ట్ డేటా అనేది 3rd రోనో 4th రోనో ఎక్కడి నుంచినో స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మనం ఈజీగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అది కానీ మనం నోట్ చేసుకున్నామంటే మనం ఈ SQL కమాండ్ యూజ్ చేసి మనం డేటా పుల్ చేయొచ్చు. ఓకేనా? సేమ్ ఈ కమాండ్ మొత్తాన్ని మనం ఒక వేరియబుల్ లో స్టోర్ చేసి కూడా మనం పుల్ చేయొచ్చు. ఓకేనా? క్లియరా అందరికి? సో వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసా? ఈ డిజైన్ సర్ఫేస్ మీద రైట్ క్లిక్ ఇవ్వగానే మనకి వేరియబుల్ అనే ఆప్షన్, అదే మనం కంట్రోల్ ఫ్లో లో కూడా మనకు ఉంటుంది అనమాట. వేరియబుల్ అనే ఆప్షన్ ఏ వేలో అయినా మనం క్రియేట్ చేయొచ్చు. జస్ట్ వేరియబుల్ చేసి ఇక్కడ ఇన్ కేస్ మనం డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసి జస్ట్ డిలీట్, సెలెక్ట్ చేసి డిలీట్. యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. ఈ వేరియబుల్ నేమ్ కూడా మనం ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ డేటా టైప్.
మనకి ఇంటీజర్స్ అంటే ఇంటీజర్స్, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్. సో ఏదో అది సెలెక్ట్ చేసుకో. క్లియరా? మీరు ఇది నోట్ చేసుకోండి. ఫస్ట్ హెడింగ్ టేబుల్ నేమ్ ఆర్ వ్యూ నేమ్ వేరియబుల్. ఫస్ట్ ఈ 4 నోట్ చేసుకున్నారా నోట్స్ లో? నోట్ చేసుకుంటే సో నోట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మన టేబుల్ నేమ్ ఆర్ వ్యూ, టేబుల్ ఆర్ వ్యూ తెలుసు. అవును. సో టేబుల్ ఆర్ వ్యూ అని హెడ్డింగ్ పెట్టుకొని దానికి ఒక షార్ట్ డిస్క్రిప్షన్ చెప్తాను, రాసుకో. Okay. Whenever we are selecting table or view, whenever we selecting table or view, we can select the Excel sheets directly. Whenever we are selecting table or view, we can directly select the sheets and in Excel each sheet we call it as table or view. In Excel each sheet we can call it as table and view. Complete? Complete a point. Yes, bro. Next, table name or view name variable select. Notes. Note చేసుకున్నారా? Table name or view name variable. By using this option, by using this option, we can dynamically pass the sheet name. By using this option, we can dynamically pass the sheet name. We can dynamically pass the sheet name by using variable. By using sheet name. Point clear? మనం డైనమిక్ గా పాస్ చేయొచ్చు అన్నమాట షీట్ నేమ్. నెక్స్ట్ ఆప్షన్ SQL command. SQL command.
we can write a SQL command. We can write a SQL command. We can write a SQL command to pull the data in Excel. We can write SQL command to pull the data in Excel. Complete. Go. Next. So next E point. SQL command from the Yeah, okay. By using this option, we can store complete SQL query. We can store complete SQL query in a variable. We can store complete SQL query in a variable. By using that variable, we can pull the data. Okay. సో ఇది ఈ 4 డేటా యాక్సెస్ మోడ్స్. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి ఈరోజు. ఓకే. సో ప్రాక్టీస్ చేసి నాకు స్క్రీన్ షాట్స్ పెట్టండి గ్రూప్. ఓకే. సో ఈజీగానే ఉంది కదా? అవును. ఏదైనా డిఫికల్ట్ గా ఉందా? సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాతో ట్రై చేయండి. జస్ట్ ఒక 4 రికార్డ్స్ 5 రికార్డ్స్ దీంతో ట్రై చేయండి. తర్వాత యూ కెన్ గో ఫర్ అమౌంట్ ఆఫ్ డేటా. ఓకే. సో స్టెప్స్ అన్ని సేమే. డేటా ఎంత లార్జ్ ఉన్నా, ఎన్ని లాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నా స్టెప్స్ సేమే. ఓకేనా? ఓకే అన్న. సో ఇది చేయండి. సో ఇన్ కేస్ ఎవరన్నా ల్యాప్టాప్స్ లో జాయిన్ అయ్యింటే నేను యాక్సెస్ ఇస్తాను స్క్రీన్ షేర్ చేయడానికి. జస్ట్ ఒకసారి చేసి చూపించండి ఒకసారి. ఎవరు అవ్వలేదా? నవీన్ చెప్పా కదా నిన్న.